ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల వారఫలాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు చూద్దాం. తేదీ 30 నవంబర్ 2024 శనివారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, దక్షిణాయనం, శరద ఋతువు, కార్తీక మాసం, బహుళపక్షం. తిథి చతుర్దశి ఉదయం 10 గంటల 30 నిమిషముల 4 సెకండ్ల వరకు. నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషముల 31 సెకండ్ల వరకు. వర్జ్యం సాయంత్రం 4 గంటల 52 నిమిషముల 43 సెకండ్ల నుండి 6 గంటల 35 నిమిషముల 59 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 30 నిమిషముల 24 సెకండ్ల నుండి 7 గంటల 14 నిమిషముల 56 సెకండ్ల వరకు. అమృత గడియలు రాత్రి 3 గంటల 12 నిమిషముల 22 సెకండ్ల నుండి తెల్లవారుజామున 4 గంటల 55 నిమిషముల 39 సెకండ్ల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 15 నిమిషముల 26 సెకండ్ల నుండి 10 గంటల 40 నిమిషముల 27 సెకండ్ల వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకున్నటువంటి ఫలితాలు పొందలేరు. తోటి వ్యాపారస్తుల వలన పేరు ప్రఖ్యాతులు భంగంగలుడికి అవకాశం కలదు. అన్నదమ్ములతో కలిసి చేయు జాయింట్ వ్యాపారం ముందు ఆకస్మిక ధననష్టం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. భూ వివాదాలు మరింత జటిలమవుతాయి. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ప్రభుత్వ అధికారులతో ఆచితూచి అడుగు వేయాలి. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. మీకు కలిగేటువంటి సమస్యలను స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మీకు సలహాలు సూచనలు అవసరం అవుతాయి. సంతానానికి సంబంధించి కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ వారం మేషరాశి వారు లక్ష్మీ హృదయ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఇనుము, సిమెంట్ రంగాల్లో వ్యాపారాల్లో ఈ వారం అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఈ వారం లాభసాటిగా ఉంటాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ఉన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు సూచిస్తున్నాయి. కళాకారులకు ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మీ యొక్క అంచనాలు తగినటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారాలు లాభాలు తీసుకు సాగుతాయి. ఉద్యోగస్తులకు అన్నింటి విజయం సూచిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. సాంకేతిక రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనుకూలిస్తాయి. స్త్రీలు అన్నింటి విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ములతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గం తీసుకెళ్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థల వివాదాలు పరిష్కార మార్గం తీసుకెళ్తాయి. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన అవకాశాలు వచ్చినప్పటికీ తోటి వారితో గట్టి పోటీ ఎదురవడం వలన అనుకున్నటువంటి లాభాలు కలగవు. రాజకీయ నాయకులు మాటగారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలను కలిగి ఉంటారు. పేరు ప్రఖ్యాతుల కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు ఫైనాన్స్ రంగం వారికి లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వస్త్రరంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. కళాకారులకు అన్నింట విజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు అధికారుల సహాయ సహకారాలతో అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు విజయం వరిస్తుంది. కుటుంబంలో తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ సంతోషంగా ఉంటారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు లక్ష్మీ నృసింహ కరళంబ స్తోత్రం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ
ఈ వారం కర్కట రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఖాతాదారులతోనూ తోటి వారితోనూ వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రిషట్ రంగం వారు క్రింది పని వారి నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన వ్యక్తుల యొక్క సలహాలు పాటించడం వలన నష్టం జరుగుటకు అవకాశం కలదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలు పెట్టడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనాభివృద్ధి ఉంటుంది. నూతన పరిచయాల వలన ఉన్నత స్థితి లభిస్తుంది. కళాకారులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు వస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారాలు సజావు సాగుతాయి. ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు గట్టి పోటీ ఎదురవుతుంది. ఉద్యోగస్తులు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. అడ్మినిస్ట్రేషన్, సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అవి మీ యొక్క అభివృద్ధికి దోహదపడతాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. ప్రముఖుల దగ్గర సత్సంబంధాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అనుమతులు రాతపూర్వకంగా చేతికందుతాయి. రాజకీయ నాయకులు ఈ వారం నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగం వారు నూతన వెంచర్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి వృత్తిలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ వ్యాపారస్తులు ఇతరులను నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రమోషన్ల విషయంలో తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. స్త్రీలు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో బంధుమిత్రుల రాకతో అధిక ఖర్చులు ఉండగలవు. భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో అవగాహన లోపించుకు అవకాశం కలదు. విద్యార్థుల యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు విలువైన కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ నాయకులు తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. శత్రుజయాన్ని పొందుతారు. రిషట్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి కళాకారులకు ప్రయాణాలు లాభిస్తాయి. ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. పారిశ్రామిక రంగాల వారికి తమ ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో కలిగేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు మనీ సేవింగ్స్పై దృష్టిని సారిస్తారు. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గం తీసుకువెళ్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు అకౌంట్స్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి స్థిరాస్తులపై చేసేటువంటి రుణ ప్రయత్నాలు చేతికి అందుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారాన్ని విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. చిత్ర పరిశ్రమ వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రిజిస్ట్రేట్ రంగం వారికి క్రయ విక్రయములు లాభసాటిగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ విషయంలో ఈ వారం జాగ్రత్తగా మసులుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగా చూసుకోవాలి. రాజకీయ నాయకులకు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగించవచ్చు. వస్త్ర వ్యాపారస్తులు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు తగ్గుతాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి జటిలమైన సమస్యలను పరిష్కరిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. స్త్రీలకు ప్రమోషన్ లభించక అవకాశం కలదు. ఈ వారం కుటుంబంలో పని ఒత్తిడి కారణంగా జీవిత భాగస్వామి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు వైద్యుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ మీకు కలిగినటువంటి ఆలోచనలో నిలకడ లేకపోవడం వలన వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రిజిస్ట్రేట్ రంగం వారికి ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు లైసెన్సులు దరఖాస్తు చేసుకోవడానికి మంచి సమయంగా చెప్పుకోవాలి. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, కళరంగం వారికి ఆర్థికంగా మంచి స్థితి లభిస్తుంది. వైద్య, ఉపాధ్యాయ వృత్తులు ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క ప్రణాళికలు అన్ని సవ్యంగా సాగుతాయి.
బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగం లభించే అవకాశం లేదు. స్త్రీలకు అన్నింటి విజయం సూచిస్తుంది. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రితో ఉన్నటువంటి పిత్రాజిత కోటిహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన ఒప్పందాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. సొంత నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పంతాలకు పోవడం వల్ల అనుకోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలు చేయడం కష్టతరం అవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల మెప్పు కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుటకు అవకాశం లేదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. తల్లిదండ్రుల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని వ్యాపార ప్రణాళికలు తారుమారైనప్పటికీ ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ రంగం ముందు అనుకూలత ఏర్పడుతుంది. వస్త్ర వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ దిశగా పెట్టుబడులు కొనసాగిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగించవచ్చు. రాజకీయ రంగం వారి యొక్క ఆలోచనలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి, పారిశ్రామిక రంగాల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం కలదు. చిత్ర పరిశ్రమ వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ధనయోగాలు కలుగుతాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. కుటుంబంలో జీత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఈ వారం మకర రాశి వారు లలిత అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ధనయోగాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారరీత్యా ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు దూర ప్రయాణాలు చేస్తారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వైద్య వృత్తులు ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం మీరు నవగ్రహ పీఠాహార స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉండగలవు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులు మతిమరుపు వలన కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారు పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు. కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాలు కొంతవరకు సహకరిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉత్తమ స్థితి లభిస్తుంది. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో పెరాలసిస్తో బాధపడుతున్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు చంద్రగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు అధిగమించవచ్చు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పాప బాబు గురించి. పాప పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. భువన. భువన. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 మే 2005. టైం అండి? టైం ఉదయం 11:35. ఎక్కడ పుట్టారు? ఇక్కడ హైదరాబాద్ లో. హైదరాబాద్. పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి భువన. అమ్మాయి వచ్చేసి ధనుసు రాశి అవుతుంది, సింహలగ్నం. పాప జాతకరీత్యా ఏంటంటే గ్రహాల యొక్క స్థితి బలంగా ఉండటం వల్ల తనకి ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ జాబ్ రాసుకోవడం చాలా మంచిది.
అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పాప జాతకంలో పంచమ స్థానం బలహీనంగా ఉండటం వల్ల ఆలోచనలో తేడాలు ఉంటుంటాయి. అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది, తొందరగా కన్ఫ్యూజ్ అవుతారు, నిద్ర ప్రశాంతంగా పట్టకపోవచ్చు, ఆడపిల్లకి వచ్చేటువంటి గైనిక్ ఇష్యూస్ ఇవన్నీ కూడా కారణం అవుతుంది. కావున శని చంద్ర కుజ రాహులకి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. ఓకే అండి, ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. నా డౌట్ ఏం లేదు అయ్య గారు, అమ్మాయి అదే అడిగాము. తర్వాత మా బాబుదేమో ఏం చదువుతుంది మీ అమ్మాయి, ఏం చదువుతుంది? బీటెక్ థర్డ్ ఇయర్ ఇప్పుడు. బయటికి ఏంటి? ఓకే, మంచిది. అయితే ఓకే, గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, ప్రయత్నం చేయండి. సరేనా, మంచిది. మీ అబ్బాయి పేరు డీటెయిల్స్ ఇవ్వండి. అబ్బాయి పేరు లక్ష్మీ ప్రసాద్. ఓకే, 18/9/2008. 18 సెప్టెంబర్ 2008. టైం అండి? టైము ఉదయం 7 గంటలకు. 7 గంటలకు. ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ అని అబ్బాయి కూడా? హైదరాబాద్ అబ్బాయి, ఎల్బీ నగర్. చూడండి, మీరు ఇచ్చినటువంటి రాశి ప్రకారం మీ అబ్బాయి లక్ష్మీప్రసాద్ అశ్విని నక్షత్రం 2వ పాదంలో పుట్టాడండి. కన్యా లగ్నం అంటారు, రాశి మేషరాశి అవుతుంది. బాబు జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ బాగుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అబ్బాయి జాతకరీత్యా అన్ని మంచి యోగాలు ఉన్నాయి, విద్యలో కానీ ఉన్నత స్థితి, మంచి ఉద్యోగం రావడం ఇలాగా. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కుజ రవి శని చంద్రులు, వాళ్ళకి శ్లోకాలు చేయమని చెప్పండి. వీళ్ళ వలన ఏమవుతుంది, మీ అబ్బాయికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఫ్రెండ్స్ అన్నెసరీ డివియేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్తో. అది వయసు రీత్యా వచ్చేది అందరికీ ఉంటాయి, కానీ ఈ అబ్బాయికి ఎక్కువగా ఉంటాయి. 2025 మార్చి తర్వాత వచ్చే సంవత్సరం మార్చి నుండి ఈ అబ్బాయికి అంతర్దశ మారటం వల్ల కొద్దిగా రాంగ్ ఫ్రెండ్ సర్కిల్ తయారవుతుంది, కొద్దిగా కేర్ఫుల్గా ఉండమని చెప్పండి. ఏం చదువుతున్నాడు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. మంచిది. ఓకే, జయగురత్ అండి. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? 10/6/1984 అండి. 10/6/1984. టైం అమ్మా? టైం 1:30 అండి మధ్యాహ్నం. ఎక్కడ పుట్టారు? నల్గొండ జిల్లా తుంగతుర్తి అండి. స్వాతి నక్షత్రం 3వ పాదం తులారాశి కన్యా లగ్నం అవుతుందమ్మా. అయితే మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్టయితే జాతకరీత్యా ఏంటంటే గురుడు యొక్క స్థితి, శుక్రుడు యొక్క స్థితి, యాక్చువల్గా మీ వారి స్థితిను మీ తండ్రి గారి యొక్క స్థితి యాక్చువల్గా చాలా గొప్పగా ఆనందంగా ఉండవలసినటువంటి స్థితి అనేది చూపిస్తుంది, ఆర్థికంగా కానీ ప్రాపర్టీస్ పరంగా కానివ్వండి. అయితే గత మనకి 17.5 ఏళ్ళుగా మనం చూసుకుంటే మీ కుటుంబం ముందు ఏదో ఒక చిన్న చికాకు, లిటిగేషన్స్, వచ్చిన డబ్బులు పోవటము, ఈ యొక్క ఇబ్బందులు కానీ కనిపిస్తున్నాయి. అలాగే మీ జాతకరీత్యా మనం చూసుకుంటే సంతాన యొక్క స్థితిగతుల్లో కూడా అనుకున్న ఫలితాలు రావడం లేదని తెలుస్తుంది. కావున మీరు శని కుజ ఏమా? అవునండి, చెప్పింది నిజమే. ఇవన్నీ ఏంటంటే శని కుజ రవి రాహుల వలన జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, ఈ రోజు వరకు మీరు సుఖపడింది లేదు అని చెప్పొచ్చు. ఓకే, అయితే పక్కగా పెట్టేసేయండి. నేను చెప్పినటువంటివి శని కుజ రవి రాహు చేసుకున్నట్టయితే మీకు డెఫినెట్గా మంచి మార్పు వస్తుంది. దుర్గాదేవిని ఆరాధించండి, ఒకసారి విజయవాడ అమ్మవారికి ఖడ్గమాలక్ష్యం చేయించండి, మీ లైఫ్ డెఫినెట్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నుంచి మార్పులు అనేవి వస్తాయి బలంగా. ఇప్పుడు మీ డౌట్ ఏంటి అడగండి. మా వారికి బిజినెస్ అసలుకి డెవలప్ లేదండి, అందుకోసం. ఏ బిజినెస్ చేస్తుంటారమ్మా వారు? ట్రాన్స్పోర్ట్ అండి. ఒకసారి మా వారికి ఇస్తాను. ఇవ్వండి. గురుగారు నమస్కారం. నమస్కారం సార్. మీ పేరు సార్? నా పేరు లక్ష్మణ్ అండి. లక్ష్మణ్ గారు, అసలు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అంటున్నారు మీ ఆవిడ గారు. దాంట్లో డబ్బు సంపాదించి పక్కకి వేస్తున్న వాళ్ళు చాలా జీరో ఉంటారు ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో. ఎక్కడికి మీరు డిస్ట్రిక్ట్ చేస్తారా అలాగే ట్రాన్స్పోర్ట్ అంటే? లారీ? ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఇండియా పర్మిట్ లారీసా? అవునండి. చూడండి, కోవిడ్ 2020 వరకు బాగానే ఉందండి. 2020 నుంచి ఎఫెక్ట్ పడిపోయి అసలు టోటల్ గా క్లోజ్ చేయాల్సిన సిచ్యువేషన్ అయిపోయింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది చూస్తున్నాను, ఏది సెట్ అవ్వట్లేదు. అవును, ఓకే, ఏం లేదండి, సెట్ అవుతుంది. నేను చెప్పించేయండి. రోజు కూడా శని కుజ రవిరాహు శ్లోకాలు పఠించండి. తర్వాత మీరు విజయవాడ కనకదుర్గమ్మ వారికి ఖడ్గమాలక్ష్యం చేయించండి, మీకు డెఫినెట్గా చేంజ్ వస్తుంది. డెఫినెట్గా చేంజ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది 24 నవంబర్ నుండి మీ మిసెస్ గారి ఒక జాతకంలో ఒక అంతర్దశ మొదలైంది. అందుకే ఈరోజు చెప్పించుకుంటున్నారు ఆ జాతకంలో. నవంబర్ 14వ తేదీ నుండి ఆ అమ్మాయి యొక్క జాతకంలో భర్త యొక్క స్థితిలో మార్పులు ఉన్నాయి. ఓకే, అందుకే మీరు చెప్పించుకుంటున్నారేమో. ఆ మార్పులు ఉన్నప్పుడు జరగాలి, కానీ ఎందుకు పరిహారాలు చేయాలంటే ఆ దశ ఏదైతే మొదలవబోతుందో ఆ దశ పైన దృష్టిలు పడుతున్నాయి. ఆ దృష్టి నివారణ కోసం, ఆ గ్రహాల దృష్టి నివారణ కోసం మీ విజయవాడ అమ్మవారి కనకదుర్గ అమ్మవారికి ఖడ్గమాలక్ష్యం చేయించండి. శని కుజ రవి రాహు అనే శ్లోకాలు చేయండి. డెఫినెట్గా మరలా మీరు అంతకుముందు ఉన్నటువంటి వైభవం వస్తుంది, ఇల్లు కొనుక్కుంటారు, వాహనాలు కానీ మళ్ళీ కొంటారు, సూపర్ సక్సెస్ అవుతారు. కానీ నేను చెప్పింది ఎప్పుడు వదలకూడదు. సంవత్సరానికి ఒకసారి విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఖడ్గమాలర్చన,
నేను చెప్పిన పరిహారాలు, డబ్బు వచ్చినప్పుడు ఏంటంటే జపాలు చేయించుకోండి, సరేనా? ఓకే. మంచి సిచ్యువేషన్స్ ఉంటాయి, అంతా బాగుంటుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. త్వరలో ఇల్లు కొంటారు, స్థలం కానీ ఇల్లు కానీ కొంటారు త్వరలో మీరు. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. మంచిది. ఇంకే డౌట్స్ ఉన్నాయా? పిల్లల పరిస్థితి, పిల్లలు ఎట్లా? ఒకటి, ఈవిడ జాతకరీత్యా పిల్లల స్థితులు బాగాలేదని చెప్తుంది, కానీ ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ ఉంటే చెప్పండి. అమ్మాయిలా మీకు? ఫస్ట్ అమ్మాయి అండి, November 4th, 2005 అండి. November 4th, 2005. టైం అమ్మా? 3:20 అండి మధ్యాహ్నం. 3:20 మధ్యాహ్నం. ఎక్కడ? నల్గొండ జిల్లా అక్కడే పుట్టిందా అమ్మాయి? సేమ్ అదే. జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదంలో పుట్టింది మీ పెద్దమ్మాయి. మీన లగ్నం అంటారు, రాశి రుచిక రాశి. ప్రస్తుతం ఆ పాపకి కేతు మహాదశ నడుస్తుంది. అంటే అమ్మాయి యొక్క జాతకంలో మనం గమనించినట్లయితే కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి చాలా మంచిది. ఓకే, ఆ అమ్మాయికి మంచి విద్యాయోగాలు, ధనయోగాలు అన్నీ ఉంటాయి. అయితే ఈ పాప జాతకంలో చంద్రుడు, రవి, గురులు, శని వలన తను అనుకుంది ఏది కూడా వ్యక్తపరచలేకపోవటము. అందువలన శని, రవి, గురు, చంద్రుడికి శ్లోకాలు పఠించమని చెప్పండి. ఈ పాప దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. ఏం చదువుతుంది ఇప్పుడు అమ్మాయి? బీటెక్ సెకండ్ ఇయర్ గురుగారు. భవిష్యత్తు బాగుంటుంది. నేను చెప్పిన శ్లోకాలు సిన్సియర్గా చేయమని చెప్పండి. ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ పరిహారాలు రెగ్యులర్గా చేయమని చెప్పండి, సరేనా? ఓకే. బాబుది వచ్చేసి May 10th, 10/5/2009. టైం అమ్మా? మార్నింగ్ 11:50 నుంచి 11:55 మధ్యలో. 10 May 2009 ఆదివారం. అవునండి. అయితే అనురాధ నక్షత్రం 2వ పాదం, వృశ్చిక రాశి, కర్కాటక లగ్నం. ప్రస్తుతం ఈ అబ్బాయికి నడుస్తున్నటువంటి దశ బుధ మహర్దశ. జాతకరీత్యా అబ్బాయికి మంచి విద్య, గవర్నమెంట్ జాబ్ యోగాలు చాలా బాగున్నాయి. అయితే ఈ జాతకానికి శని బుధుల వల్ల ఏమవుతుందంటే సిల్లీ మిస్టేక్స్, అంటే చిన్న చిన్న తప్పిదాలు చేయడం వల్ల మార్క్స్ రాకపోవటము, ఎక్కువగా కన్ఫ్యూజన్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా నలతగా ఉండడం కొద్దిగా ఉంటుంది. అందువల్ల శని బుధులు గురుడికి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. ఈ అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది, సరేనా? బాగా చదివించండి. ఇప్పుడు ఏంటి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? ఇప్పుడు 10th క్లాస్. ఓకే. మంచి కాలేజ్ జాయిన్ చేయండి. నేను చెప్పిన పరిహారాలు చేయమని చెప్పండి, డెఫినెట్గా మార్పు వస్తుంది. మంచి బాగుంది, జాతకం బాగుంది అబ్బాయికి. ఓకే గురువు గారు, ఆ శ్లోకాలు అన్నారు కదా, అవి మార్నింగ్ 6 లోపు ఇంట్లో పూజ చేసుకుని చూడమ్మా, నాకు 6 లోపు శ్లోకాలు చదువుకోవడం ముఖ్యం. నాకు పూజ దీపం అనేది నేను చెప్పట్లేదు. ఎందుకంటే అయ్యింది అనుకుంటే మీకు ఇబ్బంది పడతారు, అర్థమైందా? కర్మకి సంబంధించింది ఏంటంటే మనం శుద్ధిగా ఉన్నాం లేదు కావాలి, అర్థమైందా? ఇప్పుడు 4 లేచి మళ్ళీ ఇల్లు అంతా తుడిచి ఎన్ని పెట్టేదో పనమ్మాయి రాలేదు, ఇది రాలేదని మీ హెల్త్ పాడైపోతుంది. అప్పుడు చేయడానికి ఎవరు ఉంటారు? నాకు కావాల్సిందండి స్నానం చేసుకుని ఒక జపాలు తీసుకుని పైన వరండాలోనో టెర్రస్లోనో ఎక్కడ కూర్చొని చేసుకోమనండి, మీకు రిజల్ట్స్ బాగా వస్తాయి. నేను గత 15 ఏళ్ళకి ఇదే చెప్తున్నాను, రిజల్ట్స్ ఎక్స్ట్రాడనరీ చూస్తాం. మొన్న ఎప్పుడు జెమినీ టీవీలో ఎవరో చెప్పించు 108 సార్లు చేయాలమ్మా, ఒకటి అరగంట పడుతుంది. అరగంట. ఇవే శ్లోకాలమ్మా నాకు గూగుల్ వచ్చేస్తే అమ్మా, పెద్ద విషయం ప్రతి పంచాంగంలో ఉంటాయి, పెద్దది ఏమి ఉండదు దాంట్లో. ఓకే, శ్లోకాలు చేయండి అమ్మా, లైఫ్ మార్పు వస్తుంది. నేను కరెక్ట్గా 20 రోజుల క్రితం ఎవరో జెమినీలో చెప్పానటమ్మా, జాతకం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అబ్బాయి ఎక్కడో వేరే కంట్రీలో ఉంటాడని. వాడు శ్లోకాలు చేసి 4 రోజులు బాబు చేశాడంట, 48 లక్షల రూపాయలతో జీతం వచ్చిందని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు ఇంటికి. అర్థమైందా? అంటే దీనివల్ల వచ్చింది నేను అనట్లేదు, కానీ 2 సంవత్సరాల నుంచి అబ్బాయికి ఉద్యోగం లేదు, 2 సంవత్సరాల నుంచి అబ్బాయికి అస్సలు ఉద్యోగం లేదు. జెమినీ టీవీ ద్వారా దివ్యజ్యోతిని చెప్పించుకున్నాం. మీ శ్లోకాలు స్టార్ట్ చేసిన 4th డే మా అబ్బాయికి 48 lakhs ప్యాకేజ్తో కన్ఫర్మ్ అయిందని చెప్పేసి మెసేజ్ పెట్టారు ఇంటికి. అర్థమవుతుందండి. నేను అనేది ఏంటంటే శ్లోకాలు చేయండి, ఫలితాలు వస్తాయి. ఏదైనా మన కర్మకు సంబంధించినవి కాబట్టి ఇప్పుడు మీ జాతకరీత్యా మీ దశలన్నీ మారబోతున్నాయి లైఫ్లో. ఫ్యూచర్లో మంచి దశ, మీ ఆయనకు కూడా బిజినెస్ బాగుంటుంది, ఇల్లు కట్టుకుంటారు, అన్నీ బాగుంటాయి. కానీ నియమంగా చేయండి, పద్ధతిగా. కర్మకు సంబంధించింది ఏదైనా సరే ఎవరి శ్లోకాలు వాళ్ళే చదువుకోవాలి. ఎక్కడ చదువుతున్నారు అనే కంటే కూడా నియమంగా ఉన్నావా లేదని ముఖ్యం, అంటే శ్రద్ధ ఉందా లేదని. స్ఫటికమాల కానీ ఎర్రచందనమాల కానీ ఫలితాలు బాగా వస్తాయి. మాలతోనే జపం చేసుకోవాలి. పూజ వల్ల ఏమవుతుంది, మానసిక ప్రశాంతత వస్తుంది, కర్మలు పోవు. ఎందుకనంటే మనం ఎప్పుడంటే అప్పుడు చేస్తాం పూజ, కర్మలు పో. అలాంటప్పుడు రోజు చేసే పూజారి గారికి కావచ్చు, అనుష్ఠానం చేస్తున్న వాళ్ళందరికీ రిజల్ట్స్ ఎందుకు పూర్తిగా రావడం లేదంటే కర్మని తెలుసుకుని చేయాలి మనం. ఆ కర్మని చెప్పేదే జ్యోతిష్ శాస్త్రం. డాక్టర్ గారు ఉంటారు, MD, DM ఉంటారు, కార్డియాలజీ. మనం టెస్ట్కి వెళ్తే బ్లడ్ టెస్ట్కి, ఎక్స్రేకి 10th క్లాస్ డిప్లొమా ఇన్ ఎక్స్రే చేసిన వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఆ ఎక్స్రే చూసి ఈయన ECG చూసే చెప్పగలడు, అర్థమైందా? వితౌట్ ECG బ్లడ్ రిపోర్టు MD 13 సంవత్సరాలు చెప్పగలడా? చెప్పలేడు. అలాగే దైవంతో ఎంత దగ్గరగా ఉన్నప్పుడు కూడా కర్మ బాగపోతే దైవం మన దగ్గరికి రాదు. కర్మ బాగోపోతే దైవం మనం ఎన్ని పూజలు చేసినా నిరుపయోగం అయిపోతుంది. అందుకే చాలామంది పిల్లలు కానీ మా అమ్మ ఎన్నో పూజలు చేస్తుంది, తలస్నానం చేస్తుంది, 4 గంటలకు లేచి ఉపవాసాలు ఉంటుంది, మాకు కలిసి రావాలి కానీ మేము దేవుణ్ణి నమ్మమంటారు. నిజమే, దేవుడికి కర్మ ఆటంకం అవుతుంది. ఆ కర్మను చెప్పేదే జ్యోతిష్ శాస్త్రం, ఎక్స్రే లాగా. ఇప్పుడు మీరేం తెలుసుకుంటున్నారు దివ్య జ్యోతిష్యం ద్వారా?
మీ కర్మల్లో ఎక్కడ లోపాలు ఉన్నాయి వాటిని తెలుసుకుంటున్నారు. ఆ కర్మ పరంగా మీరు చేస్తే రిజల్ట్స్ వస్తాయి, పక్కా వస్తాయి. పూజ అనేది మా అమ్మ బాగా చేస్తుంది, మా నాన్న బాగా చేస్తాడు, మా అన్నయ్య బాగా చేస్తాడు ఇది అనుకోవడానికి. ఇప్పుడు 5 లేచేసి అందరూ పూజ చేసి హడావుడి చేస్తారు, ఫలితాలు రావు, చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. అందుకే దేవుణ్ణి నమ్మట్లేదు చాలామంది కూడా. కానీ మన కర్మని ఎరిగి కర్మలో ఉన్న దోషాలని తెలుసుకుని సాధన చేస్తే మనం చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో, ఏదైతే పుణ్యం ఏదైతే మీరు అంటారు పూజ చేయడం వల్ల పుణ్యం వస్తుంది అంటారు కదా, అది ఇంటాంజిబుల్ అంటారు, మనకు తెలియదు, అది క్లియర్ అవుతూ ఉంటుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే ₹1,00,000 అప్పు ఉందమ్మా, మనం 5,000 సంపాదిస్తున్నాం. 5,000 సంపాదించడానికి అప్పుది ఎలా తీరుస్తాం? ₹1,00,000 తీర్చలేం కదా, టైం పడుతుంది. అది మనకి జాతకంలో ఎంతో పాపం చేసి వచ్చాం. మన క్రిమికీటఘాతం నుంచి మానవ జన్మ వరకు సప్తమ జన్మలో అనేక కర్మాలు చేస్తుంటాం. ఫైనల్గా మానవ జన్మ ఇస్తారు. ఆ మానవ జన్మలు ఏంటంటే జ్యోతిష్యం ఆధారంగా గతంలో మనం ఏం చేసాం, కర్మ ఎంత ఉంది, నెట్ కర్మ ఎంత ఉంది, నెట్ కర్మని అంటే మన పూర్తి కర్మ ఏదైతే ఉందో సంచిత కర్మ, దాన్ని బేరీజ్ వేసుకుని ఈ కర్మను ఎలా తగ్గించుకోవాలి. దాంట్లో దృఢ కర్మ, అదృఢ కర్మ, అదృఢ కర్మ అని ఉంటాయి. అదృఢ కర్మలో జ్యోతిష్ శాస్త్రం పనిచేస్తుంది. అదృఢ కర్మలో ఉన్నటువంటి దోషాలని జ్యోతిష్యుల ద్వారా అనుష్ఠాన పరులు ఎవరు పడితే వాళ్ళు కాదు, ఇప్పుడు యూట్యూబ్లో ఎలా పడితే అలా వచ్చేవాళ్ళు కాకుండా అనుష్ఠాన పనులని నాలెడ్జ్ ఎన్నుకుని ఆ కర్మ ఎలా తీసేసుకుని జన్మరాహిత్యం కోసం వెళ్ళడానికి జ్యోతిష్యం ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజుల్లో నాకు నీట్ ర్యాంక్ వస్తుందా, నేను కారు కొనుక్కుంటానా, ఉద్యోగం వస్తుందా ఆడుతున్నాం. కానీ జన్మరాహిత్యం కోసం మాత్రమే జ్యోతిష్యాన్ని వాడతారు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఎలా అయితే ఫోన్కే వాడతాం, కానీ ఈ రోజుల్లో మనం సీరియల్ చూస్తున్నాం, ఆడుకుంటున్నారు, గేమింగ్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి కదా. అలాగే జ్యోతిష్యం అనేది జన్మరాహిత్యం కోసం నేను చేసిన పాపం ఏంటి, దాని నెట్ కర్మ ఏంటి, దాన్ని ఎలా తీసేసుకోవాలి, అదృఢ కర్మ బేరీజ్ ఎలా వేసుకోవాలి చేసుకుని ఇక్కడి నుంచి తీసుకుని నెక్స్ట్ శివలోకం లేదా బ్రహ్మలోకానికి వెళ్ళాలా, శివైక్యం పొందాలా అనేటువంటి జన్మరాహిత్యం కోసం చేయడానికి జ్యోతిష్ శాస్త్రం ఉపయోగపడుతుంది. అర్థమైందమ్మా? అందుకే దైవం అనేది, ఈ రూపం అనేది మన భావన. అర్థమైందా? దేవుడికి రూపం లేదు, ఇట్ ఈస్ ఏ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎనర్జీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అంటారు దేవుణ్ణి. కాకపోతే మనం ఈ రోజుల్లో పెట్టుకుని ఒక ఆధారం, ఒక వస్తువులు పెట్టుకోవాలంటే ప్లేట్ కావాలి, టేబుల్ కావాలి. అలాగే ఆధారంగా మనకు ఒక పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి చేస్తుంటాం. అర్థమైందమ్మా? మీ పిల్లలు చేసి శ్లోకాలు చేయించండి, మీ అమ్మాయికి మంచి జాబ్ వస్తుంది, మీ అబ్బాయికి మంచి సీట్ వస్తుంది. అర్థమైందా? ఇయర్లో లాస్ట్ మనం రాసిన వాళ్ళు నా దగ్గర ఎవరో టీవీలో చెప్పించుకున్నారో ఐఐటీస్లో ఎన్ఐటీస్లో మంచి మంచి ర్యాంకులు వచ్చి ఓన్లీ శ్లోకాలతోనే. అర్థమైందా? డబ్బున్నోళ్ళు జపాలు చేసుకుంటారు, అది వేరే విషయం. అంటే డబ్బు లేని వాళ్ళు మామూలు ఫోన్ కొనుక్కుంటారు, డబ్బున్నోళ్ళు ఐఫోన్ కొనుక్కుంటారు లక్షణాలు పెట్టి. అర్థమైందా? అట్లాగే మన కర్మను బట్టి చేసుకోవాలి. సరేనమ్మా? మంచి ఫలితాలు వస్తాయి, టెన్షన్ పడకండి, బాగుంటుంది. త్వరలో ఇల్లు కొనుక్కుంటారు, మంచి ఫలితాలు వస్తాయి. జయగురత్త సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? సార్ నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను సార్, తిరుమలగిరి కిరణ్ కుమార్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి సార్. పుట్టిన తేదీలు చెప్పండి. 21/12/1976. 76. టైం అండి? ఈ టైం అప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే సాయంత్రం ఈవినింగ్ పశువులు ఇంటికి వెళ్ళేయాలి అని చెప్పారు సార్. ఎక్కడ పుట్టారు? వరంగల్లోనే పుట్టాను సార్, గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు ఉంటాం వరంగల్ మీరు? వరంగల్ సార్. మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్లో ఎలర్జీస్ కానీ అలాంటివి ఉన్నాయండి? ఉంది సార్, ఆస్తమా ఉంది. ఓకే, ఆస్మాటిక్. ఓకే, తర్వాత అమ్మగారు ఏం చేస్తుంటారు? అమ్మగారు నాన్నగారు చనిపోయారు సార్, జాబ్ నాకు వచ్చింది, గవర్నమెంట్ జాబ్. అయితే మీరు మిథున లగ్నం 5:30 ప్రాంతంలో పుట్టారు, మిథున లగ్నంలో పుట్టారు. ఓకే, ఎందుకంటే ఒకటి రెస్పిరేటరీ ఎలర్జీస్, ఒకటి తల్లి తండ్రి యొక్క స్థితిగతులను బట్టి చూసుకుంటే మీరు 5:30కి పుట్టారు. మిథున లగ్నము, రాశి మూలా నక్షత్రం 4వ పాదం, ధనుసు రాశి అవుతుంది. ఓకే అండి. ఓకే సార్. ఈ జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటిది రాహు మహాదశ. రాహు బలంగా ఉన్నారు కాబట్టి మంచి యోగాలు ఇస్తారు. కానీ గతంలో నడిచినటువంటి దశలు ఉన్నాయే, 23 ఏళ్ళు నెగిటివ్ పీరియడ్స్ నడిచాయి మీ లైఫ్లో. దానివల్ల సుఖయోగాలు తక్కువగా ఉండటము, కుటుంబ సౌఖ్యాన్ని కోల్పోవటము, అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది. కావున మీరేం చేయాలంటే అండి, శని శుక్ర బుధులకి రోజు పొద్దునే శ్లోకాలు పఠిస్తూ దుర్గమ్మ వారిని ఆరాధించండి, మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. ఏం లేదు, కొంచెం అంత చికాకులు, వచ్చిన డబ్బు సరిగా ఉండకపోవడము, పిల్లలు చెప్పిన మాట వినకపోవడము. భద్రకాళి అమ్మవారికి ఖడ్గమాలత్యం చేస్తుండండి. ఓకే, నెలకు ఒకసారి. ఓకే, విజయవాడ ఎప్పుడైనా కుదిరినప్పుడు సంవత్సరానికి ఒకసారి విజయవాడ చేయించుకోండి. ఓకే, మంచిదండి, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత నమస్కారం అండి. నమస్కారం సార్, నా పేరు సునీల్ కుమార్ సార్, నేను సింగరాయకొండ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఒంగోలు, ప్రకాశం జిల్లా సింగరాయకొండ. ప్రకాశం జిల్లా సింగరాయకొండ సార్. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి సునీల్ కుమార్ గారు మీరు? నా గురించి, మా మిసెస్ గురించి. పుట్టిన తేదీలు చెప్పండి మీవి సునీల్ గారు. నా పేరు సునీల్ కుమార్ సార్, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 13/5/1980 సార్. టైం అమ్మా? టైం 6:51 ఉదయం సార్. ఎక్కడ పుట్టారు? నెల్లూరులో పుట్టాను సార్. అశ్విని నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి సునీల్ గారు మీరు. అవును సార్.
వృషభ లగ్నం అంటారు, రాశి మేషరాశి అవుతుంది. అవును సార్. ఇప్పుడు మీకు ఏంటంటే 2018 నుంచి అసలు ఏ విధంగా బాగాలేదు. అవును సార్. 2018 నుంచి మీకు మీ మిస్సెస్ గారికి ఇద్దరి మధ్యన, తర్వాత మీరు చేసే పనిలో కోపం ఎక్కువ అవుతుంది. మీకు విపరీతంగా అన్ని ఇసిరేస్తుంటారు, పగలగొడుతుంటారు, విపరీతంగా కోపం ఉంటుంది. తర్వాత లిటిగేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మీరంతా ఏది కూడా మీకు దొరకకుండా పోతుంటుంది. కోర్టు సమస్యలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, అయితే మీరు ఏం చేసుకోవాలంటే కుజ గురు బుధుడికి శ్లోకాలు చేయండి. కుజ గురు బుధుడికి శ్లోకాలు చేయండి. లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించండి. ఇప్పుడు మీ డౌట్లు ఏం చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు మాకు సంతానం కూడా 11 సంవత్సరాల తర్వాత కలిగింది సార్. 2023లో సంతానం కలిగింది సార్ 11 సంవత్సరాల తర్వాత. అది కూడా చాలా, మేము 40 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. బరువు తక్కువ, ఇట్లాగా చాలా సమస్యలు ఉన్నాను సార్. ముఖ్యంగా ఏంటంటే నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి సార్. అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, కొంచెం హెడేక్ గా కానీ, ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. తప్పకుండా. ఇప్పుడు సార్ ఇప్పుడు మీకున్న ఆరోగ్య సమస్యలు ఈ గ్రహాల వలన, పైగా ఏంటంటే స్ట్రెస్ ఉంటే గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఈ రోజులు అందరికీ స్ట్రెస్ ఉంది కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. తలకాయ నొప్పి, స్ట్రెస్ ఉంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వస్తాయి. సంపాదన, మన ఖర్చులు రెండు మీట్ అవ్వట్లే, డిమాండ్ సప్లై ఏదైతే మీట్ అవ్వట్లేదు, అందువల్ల అందరికీ ఉన్నాయి. దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకోండి. నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, మీకు ఉపశమనం వస్తుంది. ఓకే, అదే సార్. తర్వాత నాకు రావాల్సిన డబ్బు కూడా వేరే వాళ్ళు తీసుకొని కూడా నాకు డబ్బులు ఇవ్వలేదు. అది కూడా అదే చెప్తా, లిటిగేషన్స్ ఉంటే ఇరుక్కుపోతే డబ్బులు, అది కారణాలు ఇవి వచ్చేది తక్కువ, ఛాన్సెస్ తక్కువ. మీకు ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి. మా మిస్సెస్ కూడా కొంచెం చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి. మీ మిస్సెస్ గారు డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ 28 సార్. 28 అక్టోబర్ 1988. టైం బాబు? టైం 7:15 సార్. ఉదయమా? 7:15 సార్ ఉదయం. గిద్దలూరులో సార్, కొమరోలు, ప్రకాశం. గిద్దలూరు. ఈవిడ వచ్చేసి రోహిణి నక్షత్రం, 3వ పాదం, తులా లగ్నం, వృషభ రాశి. ఓకే, ఈ అమ్మాయి జాతకరీత్యా చేసుకోవాల్సింది కుజుడు, గురుడు, రవి. కుజ గురు రవికి శ్లోకాలు చేసుకోమని చెప్పండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. ఓకే, ఏంటి మీ డౌట్లు చెప్పండి. అదే సార్, ఇప్పుడు అమ్మాయి జాతకం ఇంకో సంతానం ఉందా అని అడుగుతున్నారు. ఎందుకు వెళ్ళకండి, హెల్త్ పాడైపోద్ది. అమ్మాయికి అసలుకే హెల్త్ బాగాలేదు, చాలా సీరియస్ గా ఉంది. ఇంకా సీరియస్ అయింది, అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు నడిచేది గురుదశ, గురుచంద్రుల యొక్క కలయిక ఈ జాతకానికి మంచిది కాదు. అందుకని ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. మీరు టెన్షన్ పడకుండా ఉన్న పిల్లవాడిని బాగా చదివించండి, గొప్పని చేయండి. సరేనా? అట్లాగే సార్, మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత్త, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, అరు గురించి తెలుసుకోవాలి సార్. నా పేరు రాఘవేంద్ర అండి, ముమ్మడివారి నుంచి మాట్లాడుతున్నా. చెప్పు బాబు రాఘవేంద్ర, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకున్నా. పుట్టిన తేడాలు చెప్పు. 19/9/1981. టైం అండి? ఉదయం 2:53. ఓకే, ఎక్కడ పుట్టారు? ముమ్మడివారమేనా? ముమ్మడివారం. చూడండి రాఘవేంద్ర గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కృతికా నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి. కర్కాటక లగ్నం అంటారు, రాశి వృషభ రాశి. కర్కాటక లగ్నానికి చాలా బలమైనటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. చంద్రుడు ఉచ్చ స్థితి, శుక్రుడు స్వక్షేత్రంలో ఉండటం, రవిగురుల కలయిక, ఒక మంచి నువ్వు ఉన్నత స్థితి, లేకపోతే వ్యాపారం కానీ, పెట్టుబడి, ఇన్వెస్టర్గా చాలా గొప్పవాళ్ళు అవ్వాలి. అయితే మనకి ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయంటే శని గురు బుధుల యొక్క కలయిక ఈ జాతకానికి మంచిది కాదు. కుజుడు లగ్నమందు నీచలో ఉన్న, యాక్చువల్గా లగ్నం ముందు నీచ గ్రహాలు యోగాన్ని ఇస్తాయి. కానీ ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఉందో కొంత ఆరోగ్యపరంగా చికాకుని పెడతారు, దేహ పేడు ఉంటుంది, తర్వాత అనుకున్న సక్సెస్ రాదు. ప్రస్తుతం నడిచేటువంటిది గురు మహాదశ. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు? ఇప్పుడు 20లోనా లేకపోతే 18? 2005. ఓకే. శని గురు బుధులు కలిసారు కాబట్టి పితృసౌఖ్యం ఉండదు. అయితే శని బుధ కుజులకి పరిహారాలు చేసుకోండి. మీ డౌట్ ఏం చెప్పండి రాఘవేంద్ర, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బిజినెస్ గురించే సార్, అట్లా విధానం లేదని. వ్యాపారం ఏ వ్యాపారం చేస్తారు? ఏ వ్యాపారం చేస్తున్నారు? మా చాక్లెట్ షాప్ అండి. చాక్లెట్ బిస్కెట్ హోల్సేల్ తయారు చేస్తారా, డిస్ట్రిబ్యూషన్? FMCG? లేదండి, ఓన్లీ హోల్సేల్. హోల్సేల్ చేస్తారు. ఓకే, అన్ని కంపెనీలు చేస్తారా, కొన్ని కంపెనీలు? అంటే కంప్లైంట్ అంటే ఏమైనా లేదు, కానీ ఫిట్నెస్ లేకపోవడం, వీక్నెస్ ఆ టైప్ లో ఉంటుంది సార్. ఫిట్నెస్ అదే, మీకు జాతకరీత్యా ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొన్ని. సరే, ఎన్ని పక్కకి పెడితే శని బుధ కుజులకి జపాలు చేసుకోండి మీరు. శని బుధ కుజులకి అండి పొద్దున 6 మీకు అంతర్వేది దగ్గరే కదా, వెళ్తుంటారా అంతర్వేది? వెళ్తాం సార్. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించండి. శని బుధ కుజులకి శ్లోకాలు పొద్దున్న 6 చేసుకోండి. బిజినెస్ కలిసి వస్తుంది మీకు. ఇప్పుడు ఎంత చేస్తారు, నెలకి ఎంత చేస్తారు బిజినెస్? 25,000 చేస్తారా? బిజినెస్ అండి డైలీ 20,000 అలాగే అమ్ముతారు సార్. ప్రాఫిట్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి. నేను చెప్పించే ప్రాఫిట్లు వస్తాయి బాబు. ఓకే, మీ జాతకం అంతా బాగుంది రాఘవేంద్ర.
మీ జాతకంలో మంచి నువ్వే సొంతంగా పెట్టుకుంటారు, రేపు పొద్దున్న మంచి డిస్ట్రిబ్యూషన్ పెట్టుకున్నావు, తిరగాల్సిన అవసరం లేదు. 10 మంది కుర్రాళ్ళు పెట్టుకుని నువ్వే పెట్టుకునే స్థితి వస్తుంది. 26 కల్లా ఇల్లు కూడా కొంటావు నువ్వు. నాకు సొంతంగా ఒక దగ్గర చేసే మెంటాలిటీ నాకు కాదు సార్, నా మెంటాలిటీ ప్రకారం. 2026 తర్వాత గృహయోగం ఉంది. మరలా నేను చెప్పిన శ్లోకాలు చేయండి, బాగుంటుంది. సరేనా? ఓకే సార్. మంచి. మా బ్రదర్ గురించి ఒకటి తెలుసుకున్నాం. మీ బ్రదర్ పేరేంటి? రామకృష్ణ అండి. రామకృష్ణ. పుట్టిదేవాడండి? 18/5/1978 అండి. 70. టైం అండి? ఉదయం 8:02 ఎక్కడ పుట్టారు? ముమ్మడివారు అండి. ఉత్తర నక్షత్రం 3వ పాదంలో పుట్టారు. అన్నయ్య అవుతారు కదా? అన్నయ్య అండి. మిథున లగ్నంలో పుట్టాడండి. ఈయన రాశి కన్యా రాశి అవుతుంది. ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుంది. అయితే ఈయన జాతకం మేజర్ ప్రాబ్లం ఏంటంటే కుజ రవి శని గ్రహాల వలన ఈయన మాట కటువుగా ఉంటుంది, చెప్పిన మాట వినకపోవడం కానీ ఏదన్నా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడం అన్నీ కూడా జరుగుతాయి. కుటుంబము ఆర్థిక స్థితి బలహీనంగా ఉండడానికి కారణం కుజ రవి శని. అందువల్ల ఈయన కుజ రవి శని యొక్క శ్లోకాలు పఠించమని చెప్పండి, దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించమని చెప్పండి. మీ డౌట్ ఏం చెప్పండి దీనికి సంబంధించి. హెల్త్ అనేది ఎప్పుడు బాగోదండి. ఇప్పుడు నేను చెప్పించేయండి, బాగుంటుంది. కలదండి మాట మంచి చెప్పినా మనకి ఎక్కదండి. నేను ఎంత మంచి చెప్పినా ఆయనకి అసలు ఎవరి మాట వినరు, ఆయన ఎవ్వరి మాట వినరు. నేను చెప్పింది చేయించండి, డెఫినెట్ గా మార్పు వస్తుంది. కంప్లైంట్ ఉంటుందండి, హాస్పిటల్కి వెళ్తే ఏముండదండి. దానికి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి చిన్నప్పటి నుంచి అదే విధానం ఉందండి. ముందు మాట ఉందండి. అసలు ఎందుకంటే కారణము కుజ శని రవి గ్రహాలకి పరిహారాలు ఇవన్నీ చెప్తే ఏంటాలో తెలియదు కానీ పరిహారాలు చేయించుకోమని చెప్పండి. ఒకసారి దత్తాత్రేయ స్వామి దర్శించమని చెప్పండి. పిఠాపురం. ఆయనకి నాగదోషం అలాంటిది ఏమైనా ఉందండి? అలా ఏమి ఉండవమ్మా, నాగదోషాలు ఇల్లు. నేను చెప్పిన అంతకన్నా విలువైంది చెప్తున్నా వినండి. ఈ అబ్బాయి మిథున లగ్నంలో పుట్టాడు. లగ్నం ఉంది శుక్రుడు, లాభంలో బుధుడు, గురుడు స్థితి బాగుంది, గురుడు స్వాంశ, చంద్రుడు బాగుంది, బ్రహ్మణ రాజయోగం. ఇక్కడ పోయిందంటే పాపకత్రి యోగంలో పోయింది. అది కట్టుకో. అంతకన్నా గొప్ప విషయం నేను చెప్తున్నాను. ఇప్పుడన్నా అట్లీస్ట్ నేను చెప్పింది వింటే ఈ అబ్బాయికి మార్పు వస్తుంది. దీనికి అర్థమైనా? నాగదోషాలు ఎన్ని పక్క పెట్టేసేయండి. జ్యోతిష్యం అనేది అప్గ్రేడ్ అవ్వలేదు, అందువల్ల నాగదోషం, పితృశాపాలు ఇక్కడే నడుస్తున్నాయి. కల్లో పాములు రావటం, చీమల పుట్లో పాలు వేయటం. కుటుంబ స్థానానికి తర్వాత పంచమాధిపతికి పాపకత్రి యోగాలు ఎన్ని. ఇప్పుడు జాతకంలో పాపకత్రి యోగాలు ఉన్నప్పుడు మీకు దత్తాత్రేయ స్వామి శరణ్యం, గుర్తుపెట్టుకోండి. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? మంచిదైతే శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? స్వామి, మేము గోరంట్లలో ఉంటాము. నా పేరు వసుధ. గోరంట్ల ఎక్కడ? అనంతపురం జిల్లా గోరంట్ల, గుంటూరు జిల్లానా? అనంతపురం జిల్లా. ఓకే, చెప్పండి మీ పేరు. నా పేరు వసుధ స్వామి. వసుధ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి వసుధ గారు మీరు? నా గురించే స్వామి. పుట్టిన తేదీలు ఇవ్వండి. 1/10/1994 స్వామి. 1/10/1994. టైం అమ్మా? టైం 9:53 AM స్వామి. 9:53. ఎక్కడ పుట్టారు? పెనుగొండ స్వామి. వసుధ గారు, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీరు ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో పుట్టారు. ఆశ్లేష నక్షత్రం? అవునండి, 2వ పాదం కర్కాటక రాశి అంటారు. అవును స్వామి. మీ జాతక రీత్యా శని ఒక బలము, రవి బలం చాలా బాగున్నారు. శని రవి యొక్క స్థితిగతులు బాగుండటం వల్ల మంచి ఉద్యోగము, పేరు ప్రఖ్యాతులు, ధనయోగాలు సూచిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం ట్రై చేసుకున్నా మంచి జాబ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అది ఒకటి. అయితే మీ జాతకంలో రాహువు, శుక్రుడు, బుధగ్రహాల వలన పెళ్లి ఆలస్యం అవడం కానీ, పెళ్ళైన తర్వాత అనుకున్న ఫలితాలు రాకపోవడం కానీ చికాకులు ఉంటాయి. దానికి ఏం చేయాలని నేను చెప్తాను. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. అదే స్వామి, జాబ్ లేదు నాకు. ఇన్ని ఇయర్స్ అవుతుంది జాబ్ రావడం. మీరు ఏం చేస్తారు? ఏం చదువుకున్నారు? నేను టీటీసీ స్వామి, టీచర్ ట్రైనింగ్. ఓకే. గవర్నమెంట్ జాబ్ కి ఇప్పుడు ట్రై చేస్తాను అన్నమాట. ఓకే. ఇంకా మ్యారేజెస్ విషయంలో ఏది వచ్చినా అడ్డంకే స్వామి. అది ఏమైతుందో తెలియదు. ఎందుకు? ఏదో ఒక ఎక్కడ అడ్డంకి వస్తుంది మీకు? ఎక్కడ తేడా వస్తుంది? కట్నం దగ్గర వస్తుందా లేకపోతే ఉద్యోగం దగ్గర వస్తుందా? అంటే కొంతమంది జాబ్ లేదు, సాఫ్ట్వేర్ అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్ అమ్మాయి. సాఫ్ట్వేర్ కంపల్సరీ అదే ఉంటుందమ్మా. నీకు గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చినా ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ మీద ఉన్నారు ఎక్కువగా. అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అదొకటి. మామూలంగా వచ్చినా కూడా ఏదో ఒకటి దూరం అని చెప్పి వాళ్ళు ఏదో జాబ్స్ వేరే పర్పస్ ఉండడం, కొన్ని కండిషన్స్ పెట్టడం, అట్లా కొంచెం ప్రాబ్లం. అమ్మ, నీకు గవర్నమెంట్ జాబ్ యోగం అయితే ఉంది. ఓకే. 2025 సెప్టెంబర్ నుంచి చూపిస్తుంది. అయితే నీ లైఫ్లో కొద్దిగా మంచి జరగడానికి మీరు ఏం చేయాలంటే రాహు, శుక్ర, బుధుడు శ్లోకాలు పఠించండి. రాహు, శుక్ర, బుధుడు. ఓకే. దుర్గమ్మ వారిని ఆరాధించండి.
డబ్బు ఉంటే జపాలు చేయించుకోండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది, పెళ్ళి అవుతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, యాక్చువల్గా తెలిసిన సంబంధాలు అవ్వాలి, బంధువులు ఎవరు లేరా? లేదు స్వామి, లేరు స్వామి. ఓకే, తెలిసిన సంబంధాలు వస్తాయి, ఒకసారి చూడమని చెప్పండి మీ ఇంట్లో వాళ్ళని, బంధువులకి అటు ఇటు చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ స్వామి. మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సార్ నేను అనకాపల్లి సార్. అనకాపల్లి. మీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. వెంకటేష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? సార్ నా గురించి సార్. పుట్టిన తేదీలు చెప్పండి. సార్ 28/5/87 సార్. 87. టైం అండి? ఈవినింగ్ 7:05 ఇలా సార్. ఓకే, ఎక్కడ పుట్టారు? ఇక్కడ సార్ అనకాపల్లి సార్, సరౌండింగ్. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మృగశిర నక్షత్రం 1వ పాదం అవుతుందండి. అవును సార్. మృగశిర నక్షత్రం 1వ పాదం అవుతుంది, వృశ్చిక లగ్నం అండి, రాశి వృషభ రాశి అవుతుంది. ఓకే, అవును సార్. ప్రస్తుతం మీకు నడుస్తున్న దశ గురు మహర్దశ అండి. గురువు చాలా బలంగా ఉన్నారు, అంటే జాతకరీత్యా మంచి ధనయోగాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇబ్బంది ఏమొస్తుందంటే శుక్రుడు, బుధుడు, కుజుడు వలన, కేతువు వలన మనకి సుఖయోగాలు తక్కువగా ఉన్నాయి. ఓకే, తర్వాత 2023 ఆగస్టు నుండి మానసిక ఆందోళన, చికాకులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు శుక్ర, బుధ, కుజ, కేతు అనేటువంటి శ్లోకాలు రెగ్యులర్గా పఠించాలి. మీ లైఫ్లో కోర్టు సమస్యలు, లిటిగేషన్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేసుకోండి అన్నీ కూడాను. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ ఏం లేదు సార్. సార్ మా ఫాదర్ జాబ్ నుంచి ట్రై చేస్తున్నాను సార్. మా ఫాదర్ ఎస్బీఐలో వర్క్ చేశారు. ఆయన సర్వీస్ ఉండగానే చనిపోయారు సార్. ఎలిజిబిలిటీ ఉన్నా వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సార్, చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఓకే ఓకే ఓకే, ఎక్కడ మీకు ఇబ్బంది వస్తుంది? అంటే వాళ్ళు ఏంటంటే అక్కడ అపాయింట్మెంట్ లేవు, ఎస్గ్రేషియా మాత్రం ఉంది, ఉద్యోగంలో డబ్బులు ఉందని ఉన్నది సార్. కానీ యాజ్ పర్ సర్క్యులర్ ప్రకారంగా మనకు 2 ఉన్నాయి సార్. అంటే డబ్బులన్నీ తీసుకొచ్చి ఉద్యోగాన్ని తీసుకొచ్చి సార్. ఓకే, కానీ మొన్న రీసెంట్ 2021లో కూడా వచ్చింది సార్ సర్క్యులర్, కానీ ఇవ్వకుండా మిస్లీడ్ చేస్తున్నారు సార్. ఓకే ఓకే ఓకే, అది అంటే నాన్నగారు మనకు వచ్చి జాతకం ఇచ్చే అవకాశం ఉందా సార్? జాతకం రీత్యా అయితే మీకు ఈ సంవత్సరం ఎండింగ్ వరకే ఉంది, డిసెంబర్ వరకే వస్తే వచ్చినట్టు, లేదంటే మీరు ఆ డబ్బులు తీసుకుని ఏదైనా స్టార్ట్ చేసుకోండి. అవునా సార్? ఎక్కువ ప్రయత్నం చేయకండి. ఓకే, అవును. ఇప్పుడు ప్రజెంట్ పీరియడ్ బాగానే ఉంది సార్ అయింది. ఈ పీరియడ్ ఎండింగ్ వరకు ఒక 1 మంత్ వరకే, ఈ డిసెంబర్లోకి వస్తే వచ్చినట్టండి. లేదంటే మీరు డైరెక్ట్గా తీసేసుకోండి, లేదా కోర్టుకి వెళ్ళండి. లేకపోతే ఈజీగా అయితే రాదు, ఎందుకంటే మీ జాతకరీత్యా కుజబుధుల యొక్క అష్టమ స్థితి మీకు ఇబ్బంది పెడుతుంది, లిటిగేషన్స్, చికాకులు అన్నీ కూడా. ఇప్పుడు మీ నాన్నగారు మీరేం చదువుకున్నారు? నాది డిగ్రీ అయింది సార్. డిగ్రీ అయింది. ఎన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు నాన్నగారు ఉద్యోగం కోసం? సార్ ఇది 2014 నుంచి వచ్చింది సార్. మళ్ళీ రీసెంట్లీ 21లో కూడా సర్క్యులర్ వచ్చింది. కాదు నాన్న, 2014 నుంచి అంటే 10 ఏళ్ళు వేస్ట్ చేసుకున్నావు. అప్పుడే డబ్బులు తీసుకుని వేరే జాబ్ ఎత్తుకున్నా, నీకు ఈ పాటికి బోర్డు డబ్బులు సంపాదించాడు, డబ్బులు వేసుకున్నా. అందుకు కొద్దిగా ఆలోచించండి, దీనికి రెమెడీస్ ఉండవు. ఆ పూజ, ఈ గుడి, చెట్టు చుట్టూ తిరిగితే కాదు, దీన్ని సమయస్ఫూర్తి లౌకికంగా తీసుకోవాల్సిన డెసిషన్స్ ఇవన్నీ. అర్థమైందా? ఈ డిసెంబర్ లోపు కన్ఫర్మ్ అయితే అయినట్టు, 1 మంత్ అంతే. లేకపోతే డబ్బులు తీసేసుకోండి, లేదా ఓపుకుంటే కోర్టుకి వెళ్ళండి. అర్థమైందా? చెప్పండి. మా సిస్టర్ సార్. సిస్టర్ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/5/83 సార్. 1983. టైం అమ్మా? సమయం వచ్చి ఎర్లీ మార్నింగ్ 7:30 సార్. ఓకే, ఆదివారం అవుతుంది ఆ రోజు? అవును సార్. అవును సార్. ఎక్కడ పుట్టింది? 15/5/1983 సార్. అవును, 15/5/1983. అక్కయ్య? అవును సార్. అవును సార్. ఎక్కడ పుట్టారు ఈవిడ? ఈవిడ కూడా సేమే సార్, అనకాపల్లి సార్. చూడండి, ఈ అమ్మాయి వచ్చేసి మృగశిర నక్షత్రం 2వ పాదంలో పుట్టిందండి, మిథున లగ్నం అంటారు. ఓకే, రాశి వచ్చేసి వృషభ రాశి అవుతుంది. ఎంఐ జాతకం కూడా కొద్దిగా చికాక్గా ఉంది, బాగా వయోజీతం దగ్గర నుంచి అన్నీ కూడా డిస్టర్బ్గా ఉన్నాయి. అసలు నీ జాతకంలో వయోజీతం దెబ్బతినుంది, ఎంఐ జాతకంలో కూడా వయోజీతం దెబ్బతినుంది అసలు పూర్తిగా. నీకు పెళ్ళయింది ఇంతకీ? లేదు సార్, అసలు ఎంతసేపు పాములు కనపడడం, పెళ్ళి అవన్నీ చేస్తారని చెప్పడం, ఇలా పెద్ద పెద్ద ఇష్యూలు అవి ఇవి కళ్ళకి రావడం, చాలా ఇబ్బందులు పడి ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి సార్. ఎన్ని నమ్మకం, అర్థమైందా? లౌకికంగా ఆలోచించుకోవాలి. నీకు టెన్షన్ ఉంది, 87లో పుట్టావు, ఆ అమ్మగారిని చూసుకోవాలి, మీ చెల్లెలు అక్క ఉంది, పెళ్లి కాలేదా? ఏమైంది? అయ్యిండదు నాకు తెలిసి, శుక్రరాహులు కలయిక. పెళ్ళయింది అక్కకి? లేదు సార్, అవ్వలేదు. మరి అవదు. ఎన్ని నీకు బాధ్యత ఉండి ఇంట్లో నిద్రపట్టదు. ఆ నిద్రపట్టకపోవడం వల్ల పడుకున్న 5 నిమిషాలు కూడా పాముల రూపంలో కళ్ళ వస్తుంది. దానికి నువ్వు మూఢనమ్మకంగా తిరిగేసి చెత్త చేసుకోవద్దు లైఫ్లో. ఓకే, ఇప్పుడు ఏమై ఏం చేస్తుంది? లేదు సార్, సైట్ ప్రాబ్లం కూడా చాలా హెవీగా ఉంది సార్. ఉంటే అన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఈవిడికి, ఎందుకంటే శుక్రరాహులు కలయిక. సరే, ఏం పక్కకి పెడితే నువ్వు ఆ డెసిషన్ తీసుకుని డబ్బులు తీసుకుని ఏదో సెటిల్ అయిపోండి గట్టిగా. ఎంఐ జాతకరీత్యా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే శని, రాహు, చంద్ర, కుజ, గురులు. శని, రాహు, చంద్ర, గురు, కుజులకి శ్లోకాలు చేసుకోమని చెప్పండి ఈ అమ్మాయికి.
ఓకే, మ్యారేజ్ అయ్యే అవకాశం ఉందా సార్ ప్రయత్నం మరి ఏం ఇప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు 83 అమ్మాయి కొద్దిగా ట్రై చేయండి. అవుతుందా అంటే నేను చాలామంది చూస్తుంటాను అవుతుంది. లాస్ట్ ఇయర్ అమ్మాయి అనకూడదు కానీ 71 పుట్టినామకి నేను మ్యారేజ్ అవుతుందని ఎప్పుడో చెప్పాను. 71 పుట్టినామకి మొన్న అయింది మ్యారేజ్. అర్థమైంది? 71 అంటే చూడు, ఆవిడ అమ్మాయి కాదు, పెద్ద ఆవిడ. అర్థమైందా? అవుతుంది. ఇక్కడ యోగా అనేవి ఉంటాయి, ఎలా వెళ్తారనేది చూడండి, సరేనా? కొన్ని కేర్ తీసుకోండి. టూ లేట్ ఇది. జాతకాలం ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి అన్నీ, సరేనా? సరైన గైడెన్స్ కూడా తీసుకోవాలి బాబు. సరే అమ్మా, మంచిదమ్మా. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలాలు లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నమస్కారం గురుగారు. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రావణి అండి, చింతాడవలసండి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి శ్రావణి గారు మీరు? నా గురించేనండి. అమ్మా, పుట్టిన తేదీలు చెప్పమ్మా. 31/8/1998. 98. టైం అమ్మా? ఉదయం 5:30. ఉదయం 5:30. ఎక్కడ పుట్టావమ్మా శ్రావణి? ఎవరు? కొట్పాడు అండి, కొట్పాడు, ఒడిస్సా. జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో పుట్టిందండి. వృశ్చిక రాశి అంటారు, లగ్నం సింహ లగ్నం. ఈ పాప జాతకంలో గురుడు స్వక్షేత్ర స్థితి, రవి స్వక్షేత్రంలో ఉండటం చాలా మంచిది యోగం. అది పాప జాతకంలో బుధ శుక్రుల యొక్క స్థితి ఒక మంచి తెలివితేటలు, 10 మందికి సేవ చేసే తత్వం ఉన్నటువంటి అమ్మాయి అవుతుంది, తెలియగలది. అయితే ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ అమ్మాయి జాతకంలో సుఖయోగాలు తక్కువగా ఉన్నాయి, కోపము, ఆరోగ్య సమస్యలు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కుజ చంద్ర శని యొక్క శ్లోకాలు రెగ్యులర్గా పఠించాలి పాప. కుజ చంద్ర శని రాహుకి శ్లోకాలు పఠించాలి. ఈ మధ్య 2022 జూన్ నుండి నడిచేటువంటి అంతర్దశ అంత అనుకూలంగా లేదు. కావున మీరు దుర్గమ్మ వారిని ఆరాధిస్తూ చంద్ర శని కుజ రాహు శ్లోకాలు పఠించడం వల్ల, డబ్బుందాన్ని బట్టి జపాలు చేయించుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్ అని చెప్పండి, శ్రావణి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదేంటి స్వామి, ఇప్పుడు ఏంటంటే మ్యాచెస్ వస్తున్నాయి కానీ కరెక్ట్ గా పోట్ అవటం లేదు. ఏం చేస్తుంది శ్రావణి? ఏం చేస్తుంటది? బిఎస్సి డిగ్రీ అయింది స్వామి. ప్రస్తుతం ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్. మీకు సంబంధాలు ఎక్కడ తేడా పడుతుంది? ఎక్కడ తేడా వస్తుంది మీకు సంబంధాల్లో? అదేనంటే అంటే కొన్ని మాకు నచ్చటం లేదు, కొన్ని వాళ్ళకి నచ్చటం లేదు. అంటే నచ్చకపోవటంలో అబ్బాయి గుణగణాల, కలరా, లేకపోతే డిగ్రీయా, ఏంటి? అదే జాబ్స్ కొన్ని జాబ్స్, మంచి జాబులు లేవు, అదే కదా మీరు అనేది? ఈ అమ్మాయికి వస్తుంది, నేను చెప్పిన జపాలు చేయించండి. నెక్స్ట్ జూన్ తర్వాత పెళ్లి అవుతుంది. నెక్స్ట్ జూన్ తర్వాత ఇంకా 6 నెలలు ఆగాలి మీరు ఇంచుమించుగా. 25 జూన్. అప్పుడు దాకా పెళ్లి ఇప్పుడు చేసినా మంచిది కాదు. అమ్మాయి టైం బాగాలేదు, అనవసరంగా మనసు బాధపడుతుంది ఆ అమ్మాయికి. ఏదో మార్కెట్లో పెట్టినట్టు ఉంటుంది, వద్దు. ఓకే ఓకే, ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ జాబ్స్ రాస్తుంది అమ్మాయి ఏంటి? రాస్తుందండి. సరే ఓకే అండి, నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమని చెప్పండి. ఈ అమ్మాయికి నెక్స్ట్ జూన్ నుంచి కళ్యాణ గడులు బలంగా ఉన్నాయి. అంటే ఏంటి, వైశాఖ మాసం జ్యేష్ఠ మాసంలో పెళ్లి యోగాలు బాగా ఉన్నాయి. ఓకే, నేను చెప్పిన పరిహారాలు చేస్తూ దుర్గమ్మని ఆరాధిస్తూ వెళ్ళండి. ఓకే సార్, అదే జపాలు దేనికంటే ఇప్పుడు శ్లోకాలు చదవమన్నారు. శని చంద్ర కుజ రాహు. డబ్బుంటేనే చెప్పాలండి. ఇప్పుడు డబ్బు ఉంటేనే ఐఫోన్ కొనుక్కుంటాం, డబ్బులు అయితే చిన్న ఫోన్ కొనుక్కుంటాం 5,000, అంతే కదా? డబ్బు ఉంటే ఫ్లైట్లో వెళ్తాం, లేకపోతే ట్రైన్లో వెళ్తాం. ఓకే, అట్లాగే దైవానికి తెలుసు నీ దగ్గర డబ్బు ఉందో లేదో. అందువల్ల నేనేం చేసి శ్లోకాలు చదువుకోమన్నా. కానీ ఇప్పుడు నువ్వు 10 లక్షలు అయితే కట్నం ఇస్తావుగా, ఏదోటి చేసి. అంతే, ఆడపిల్ల జీవితంలో నేను జపం ఎందుకు చెప్పానంటే దోషాలు నివృత్తి అవుతాయి. అది ఒక్కసారి మంచి వాళ్ళతో చేయించుకోండి, ఒక్కసారి చేయించుకోండి, సరేనా? ఇప్పుడు మనం 10 లక్షలు కట్నం ఇస్తాం, 300 మంది ఎవరు మనకి హెల్ప్ చేయని వాళ్ళు ఉంటారు. దాంట్లో భోజనాలు 400 మంది, 500 మంది మేము చూస్తుంటాం. హైదరాబాద్ 2,000 మంది, 3,000 మంది, ఒక్కడ పనికిరాడు. ఇలా ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెడతారు? ఆడపిల్లకి చదివించి వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చేది చేయాలి. కానీ అక్కడి వాడికి అడుగు ఇస్తాం తెలియనోడికి, ఇక్కడ అమ్మాయిని మటు సఫర్ చేస్తుంటారు కదా. అందుకని నేనేమంటానంటే శని రాహు కుజ చంద్రులకు ఒక్కసారి జపం చేయించండి. మీరు ఇచ్చే కట్నంలో ఒక 50,000 తీసి పక్కకి పెట్టి చేయించండి. అర్థమైందా? మంచి సంబంధం వస్తుంది. ఇంకొక చిన్న సందేశం చెప్పండి. అది ఏదో కుజదోషం చిన్నది ఉన్నది అంటున్నారు. కుజదోషం అందరికి ఉంటుంది. అయ్యో కుజదోషం అందరికి ఉంటుంది, చాలా మందికి. అర్థమైందా? ఇప్పుడు అందరికి ఫోన్లు ఉన్నట్లు, అందరికి షుగర్ ఉన్నట్టు, అర్థమైందా? అందరికీ మందు అలవాటు ఉన్నట్టు. ఎక్కడైనా సంబంధాలు వచ్చాయనుకోండి, అబ్బాయి సోషల్ డ్రింకింగ్ అని అంటారు, వాడు తాగేదే తాగుతున్నాడు కదా. అలా అవుతుందో కుజదోషం అనేది ప్రతి వ్యక్తిలో 10 మంది తీసుకుంటే 8 మందికి ఉంటుంది. అది పెద్ద అక్కడ కుజదోషం వల్ల కాదు. ఈ పాపకి మేజర్ ప్రాబ్లం సుఖస్థానమందు నీచగ్రహం ఉంటాం, సుఖాధిపతి నీచలో ఉన్నాడు. ముందు సుఖయోగాన్ని పెంపొందించాలి. అర్థమైందా? నేను చెప్పించే మీ అమ్మాయికి మంచి సంబంధం వస్తుంది, సరేనా?
అలాగే సార్. పాపను కూడా శ్లోకాలు చేయమనండి 6 లోపు. ఓకే, ఇప్పుడు నేను చెప్పా 6 లోపు శని, చంద్ర, రాహు, కుజులకి శ్లోకాలు చేయమను. మీకు తెలిసిపోద్ది, మార్పు వస్తుంది, సంబంధాలు రావడం, క్వాలిటీ మారుతుంది. అప్పుడు జపాలు చేయించండి. ఓకే, అలాగే సార్. నమస్తే సార్. నమస్కారం అండి, మంచిదండి, శుభం, వియోస్తు. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో అండి మన కాలర్తో మాట్లాడడం. ముమ్మడివరం నుంచి రాఘవేంద్ర గారు కాల్ చేశారు. FMCG చాక్లెట్ డిస్ట్రిబ్యూటర్ ఆయన. కష్టపడుతున్నాం, ఫలితాలు రాలేదు. జాతకం చూసుకుంటే రవిగురులో కర్కట లగ్నానికి రవిగురులో కలయిక, శుక్రుడు స్వక్షేత్ర స్థితి, లగ్నాధిపతి చంద్రుడు ఉచ్చ స్థితి, ఇవన్నీ కూడా చాలా మంచి యోగాలు ఉన్నాయి. కలిసి రావడానికి కారణాల్లో ముఖ్యంగా గురు, శని, బుధ, రవి యొక్క యుతి. ఇక్కడ ఏమవుతుంది, శని గురుల యొక్క కలయిక ఉన్నత స్థితిని ఆటంకం కలిగిస్తుంది. బుధ గురుల యొక్క కలయిక లక్ని ఫేవర్ చేయదు. రవి శని యొక్క కలయిక ఏమవుతుందంటే ధన నష్టాన్ని ఇస్తుంటుంది. తర్వాత కుజుడు లగ్నమందు నీచలో ఉన్నప్పటికీ మనకి ఇబ్బంది ఏమి ఉండదని, కానీ దేహపీడ ఉంటుంది, ఎంత కష్టపడినప్పటికి కూడా ఇబ్బందులు. అదొక రీజను. తర్వాత వాళ్ళ అన్నయ్య గారి జాతకం కూడా మాట్లాడారు. జాతకరీత్యా ఏంటంటే ఆ అబ్బాయి జాతకం చాలా బాగుంది. యాక్చువల్గా మిథున లగ్నానికి గురుడు శుక్రుడు లగ్నమందు, బుధుడు లాభస్థితి, చంద్రుడు స్థితి అన్నీ బాగున్నాయి, కానీ ఏమాత్రం కలిసి రాదు, పిల్లలు లేరు. ఇక్కడ సంతానం లేకపోవడానికి కారణాల్లో మనం అనేక రకాల హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. ఈ రోజుల్లో మనం తినేటువంటి ప్లాస్టిక్ ఫుడ్స్, ఈవెన్ ఎవరైతే నాన్ వెజ్ తింటుంటారో దాంట్లో ఇంజెక్షన్స్, ఎక్కువగా పాలల్లో హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వటము, తర్వాత ప్లాస్టిక్ యాడ్ చేయటము, ఈ యొక్క అనేక రకాలుగా కల్తీ వలన కూడా ఆడపిల్లల్లో గైనిక్ ఇష్యూస్ రావడం, ఎగ్ క్వాలిటీ దెబ్బతింటం, మగవాళ్ళ కౌంట్ మొటిలిటీ దెబ్బతినడం జరుగుతూ ఉంటుంది. ఒకటి అయితే ఇక్కడ సర్పదోషం అనేదానికంటే కూడా పంచమాధిపతికి, తర్వాత కుటుంబ కారకుడికి పాపకత్రి యోగం ఏర్పడింది. తర్వాత ఏమవుతుంది, అలా ఏర్పడినప్పుడు కుటుంబ స్థానం ముందు కుజుడు నీచ స్థితిలో ఉండి పంచమ స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు, శని చూస్తున్నారు. అంటే పంచమ స్థానం పూర్తిగా పాడైపోయింది. అది మనం పట్టుకోవాలి. కానీ కాలసర్పదోషం ఉంది, పితృశాపాలు ఉన్నాయని మనం ఏదో పూజలు చేసుకుంటూ పోతే ఆ రిజల్ట్ రాదు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు పాపకత్రి యోగాలు ఉండి ఒక అన్నౌన్ డయాగ్నోసిస్ అంటాం కదా మెడికల్గా, అలాగే జాతకాల్లో కూడా మన పట్టులు తెలియపోయినప్పుడు శరణ్యం ఎవరు అంటే దత్తాత్రేయ స్వామిని శరణ విడాలి. తప్పనిసరిగా గాంగాపూర్ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించడం వలన ఔదంబ వృక్షం చుట్టూత 108 ప్రదక్షిణలు. అంటే ఎందుకు చెప్తున్నాం ఔదంబ వృక్షం చెట్టు అంటే ఆ స్వామివారు అక్కడ తపస్సు చేసుకున్నారు, సూక్ష్మ రూపంలో ఆయన ఉంటారు. ఓకే, సూక్ష్మ రూపంలో దత్తాత్రేయ స్వామి ఉంటారు. మీరు చెప్పింది డైరెక్ట్గా స్వామివారే వింటారు అనేది అటువంటిది సత్యం అది. ఓకే, ఎవరైతే ప్రదక్షిణలు చేసుకుంటారో ఈ కర్మదోషాలు చాలా వరకు పోతాయి. 15, 18 ఏళ్ళు, 22 ఏళ్ళు సంతానం లేని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అక్కడ చేయాల్సింది ఏంటంటే ఔదంబ వృక్షం చుట్టూ 108 ప్రదక్షిణలు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి 10,000 ఖర్చు పెట్టి 20,000 లక్షలు పెట్టి బ్రహ్మరాక్షసు ఉంది, దెయ్యం పట్టింది, ఇవన్నీ చెత్త మాటలు మళ్ళీ విపరీతంగా ఉంటాయండి. మళ్ళీ వాటికి నాకు సంబంధం లేదు. అక్కడ దత్తాత్రేయ స్వామి సూక్ష్మ రూపంలో ఉంటారు కాబట్టి ఔదంబ వృక్షం దగ్గర 108 ప్రదక్షిణలు చేసుకుని మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఒక టెంకాయ రూపంలో అక్కడ ఉన్నటువంటి గణపతికి నివేదించినట్లయితే వదిలేసినట్లయితే అది సంకల్పం తప్పనిసరిగా సంపూర్ణ అవుతుంది, మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. అందువల్ల ఎవరైతే దివ్యజ్యోతిషం కార్యక్రమం చూస్తుంటారో జాతకంలో యోగాలు ఏంటి, అవయోగాలు ఏంటి. ఇప్పుడు 50 జాతకం చాలా బాగుంది, చాక్లెట్ దాంట్లో పెద్ద ఇన్వెస్టర్ అవ్వాలి, చాలా గొప్ప అవ్వాలి, ఆయన ఎందుకు అవ్వలేకపోయాడు అనేది చిన్నప్పుడే ఎవరైనా చెప్పుంటే ఈ పాటకెల్లా ఆ అబ్బాయి ఒక కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ అయ్యేవాడు, లేదా ఓన్ చాక్లెట్ కంపెనీ పెట్టుకునేవాడు. అంత రాజయోగాలు ఉన్నాయి, మాలయ మహాపురుష యోగం ఉంది, ఇన్వెస్టర్కి వెళ్ళేటువంటి యోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందువల్ల మీరు ఎవరైనా జ్యోతిషం సంప్రదించినప్పుడు క్వాలిటీ అనేది చూసుకోండి. ఎలాగా ఇప్పుడు డాక్టర్స్లో కూడా మన ఆర్ఎంపీయా, సూపర్ స్పెషాలిటీయా, స్కిల్ పర్సన్ చూస్తూ అంటాం కదా, అలాగే ప్రతి విషయంలో లాయర్ కావచ్చు, జ్యోతిష్యుడు కావచ్చు, క్వాలిటీ చెక్ చేయండి. చేసుకున్న తర్వాత అప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని సంప్రదించి జాగ్రత్తలు తీసుకోండి. డెఫినెట్గా జ్యోతిష్యం ద్వారా 100కి 100% మంచి ఫలితాలు వస్తాయండి. జై గురుదేవ్ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.